ఇవాళ కూడా తన నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో ఏమని మాట్లాడతాడంటే, నేను అధికారంలో ఉండగా, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి 3 నెలలకు ఒకసారి, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి 3 నెలలకు ఒకసారి వసతి దీవెన, విద్యా దీవెన ఇచ్చేసివాడంట. ప్రతి 3 నెలలకు ఒకసారి వెరిఫై చేసి ఆ తల్లుల అకౌంట్లో డబ్బులు వేసేవాడు నేను. ఇది 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, 3 నెలలకు ఒకసారి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాట. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా. ఎన్నికలు కరెక్ట్ గా ఈ రోజు 6 నెలలు గడిచేసరికి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అంటే, జగనన్న కనీసం పలావు పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతామన్నాడు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా కూడా మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. అందుకనే నీకు 11 వచ్చేసినాయి. ప్రతి ఇంటికి నువ్వు పలావు పెట్టేసావా? ఏది నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పలావు పెట్టేశాడంట. అందుకు 11 సీట్లు ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతున్నాను. కానీ సిగ్గేమని అనిపిస్తుంది నీకు కొంచెమైనా సరే. ముఖ్యమంత్రిగా నువ్వు చేసి వచ్చింది ఏమైనా ఉందా? తక్కువని చెప్పగలుగుతావా? ఇవాళ వచ్చి నువ్వు ఏదో ఒక స్క్రిప్టెడ్గా కొన్ని పేపర్లు తీసేసుకొని కిందకు చూస్తా వాటిని చదివేసి నేను అచ్చేసాను, ఇచ్చేసాను, నేను పలావు పెట్టేశాను. పలావు పెట్టేస్తే మనకు 11 ఎందుకు వచ్చేస్తాయి? కనీసం నీ కార్యకర్తలు, నీ నాయకులు కూడా చెప్పుకోలేరు కదా. ఇగో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, మా నాయకుడు, మా జగనన్న, ఇగో రాష్ట్రానికి చేసిన మేలు ఇది. ఎవరైనా చెప్తాడు అసలు? ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పలావు పెట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని చెప్పేసి అన్నారు. ప్రజలు అది నమ్మి ఓట్లు వేసేసారు. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా బాధపడిపోతున్నారు. ఎవరు బాధపడట్లా. రాష్ట్రానికి పట్టిన శని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి రూపంలో 2019లో రాష్ట్రానికి శని పట్టేసింది. ఆ శని వదిలేసిందనే ఇవాళ కూడా రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారన్న. నువ్వు ఊరికే పగటికల్లా కానీ మాకు ఒకవైపున మళ్ళీ 3వ తారీఖున జనవరి 3వ తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక, వసతి దీవెన రాక, పిల్లలు చదువులు మానేస్తామన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తాం. ఏవో ఇది అతి, ఈ అతివారాలే వద్దని చెప్పేసి అనేది చాలా అతి. నువ్వు ఇచ్చిన విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, వాటి వల్ల చదువుకోవడం మానేశారు, విద్యార్థులు చదువు ఆపేశారు. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అతి మాటలు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు చదువుకోవడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులందరూ కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే వాళ్ళ పిల్లల్ని బడులకు కానీ కాలేజీలకు కానీ పంపించడం మొదలుపెట్టారని చెప్పుకోతున్నాడు. విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే ఉందా? పక్క రాష్ట్రాల్లో లేదా? తెలంగాణలో లేదా? కర్ణాటకలో లేదా? తమిళనాడులో లేదా? మహారాష్ట్రలో లేదా? అక్కడ వాళ్ళందరూ చదువుకుంటలేదా? ఏంటి నువ్వు ఇచ్చే 15,000 రూపాయల కంట 15,000 కూడా కాదు, 13,500. అమ్మఒడైతే 13,500. ఏ పథకం అయినా సరే 15,000 మించి లేనే లేదు. నువ్వు ఇచ్చే 15,000 రూపాయల కంట ఏంటి మొత్తం నువ్వే చదివించేస్తున్నావా? ఏంటి 15,000 రూపాయలకే? సొల్లు కాకపోతే మన హయాంలో, మన వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే, జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళు, మేలో తల్లుల ఖాతాలకి ఆ డబ్బులు పంపించేవాళ్ళు. ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే ఈ రోజు ఏమైనా సిగ్గేమని అనిపిస్తుందా? ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే ప్రతి త్రైమాసానికి నువ్వు డబ్బులు ఇచ్చావా? వెరిఫై చేసి తల్లుల అకౌంట్లో డబ్బులు వేసావా? నువ్వు 5 ఏళ్ళు పరిపాలింతేనా ఏ పథకం అయినా సరే 3 ఏళ్ళే ఇచ్చావు, అవునా? 2020లో మొదలుపెట్టి సంక్షేమ పథకాలు పంచడం అన్న స్టార్ట్ చేసావు. ఎప్పుడు దాకా ఇచ్చావు? పూర్తిగా ఇచ్చింది 2023 వరకే. 23 కూడా ఇవ్వాలా? అవి కూడా ఎగ్గొట్టేసావు. నువ్వు అధికారంలో ఉండి ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు అంటే 3 ఏళ్ళు ఇచ్చావు. అమ్మఒడి కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, ఇతర ఏ పథకమైనా తీసుకో. లాస్ట్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటుంటో, ఇంకా ఎన్నికలు కూడా ఇంకా అమల్లోకి రాకముందే నువ్వు సిద్ధం సభలు కానీ, లేదంటే వసతి దీవెన, విద్యా దీవెన, ఇంకా కొన్ని పథకాల పేరుతో పెద్ద పెద్ద సభలు పెట్టుకుని బట్టలు నొక్కేసి గుర్తుందా? డబ్బులు ఇలా 14,000 కోట్ల రూపాయలు, అంటే 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి బట్టలు నొక్కి ఇవాళ కూడా తన నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో ఏమని మాట్లాడతాడంటే, నేను అధికారంలో ఉండగా, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి 3 నెలలకు ఒకసారి, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి 3 నెలలకు ఒకసారి వసతి దీవెన, విద్యా దీవెన ఇచ్చేసివాడంట. ప్రతి 3 నెలలకు ఒకసారి వెరిఫై చేసి ఆ తల్లుల అకౌంట్లో డబ్బులు వేసేవాడు నేను. ఇది 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, 3 నెలలకు ఒకసారి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి.
చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాట. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా. ఎన్నికలు కరెక్ట్ గా ఈరోజు 6 నెలలు కూడా 6 నెలలు గడిచేసరికి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అంటే జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతామన్నాడు. ఇప్పుడు పలావ్ పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా కూడా మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. అందుకనే నీకు 11 వచ్చేసినాయి. ప్రతి ఇంటికి నువ్వు పలావ్ పెట్టేసావా? ఏది నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పలావ్ పెట్టేసాడంట, అందుకు 11 సీట్లు ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతున్నాను. కానీ సిగ్గేమని అనిపిస్తుంది నీకు కొంచెమైనా సరే? ముఖ్యమంత్రిగా నువ్వు చేసి వచ్చింది ఏమైనా ఉందా? తక్కువ అని చెప్పగలుగుతావా? ఇవాళ వచ్చి నువ్వు ఏదో ఒక స్క్రిప్టెడ్గా కొన్ని పేపర్లు తీసేసుకొని కిందకు చూస్తా వాటిని చదివేసి నేను అచ్చేసాను ఇచ్చేసాను నేను పలావ్ పెట్టేశాను. పలావ్ పెట్టేస్తే మనకు 11 ఎందుకు వచ్చేస్తాయి? కనీసం నీ కార్యకర్తలు నీ నాయకులు కూడా చెప్పుకోలేరు కదా. ఇగో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, మా నాయకుడు మా జగనన్న, ఇగో రాష్ట్రానికి చేసిన మేలు ఇది. ఎవరైనా చెప్తాడు అసలు? ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పలావ్ పెట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని చెప్పేసి అన్నారు. ప్రజలు అది నమ్మి ఓట్లు వేసేసారు. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా బాధపడిపోతున్నారు, ఎవ్వరూ బాధపడట్లా. రాష్ట్రానికి పట్టిన శని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి రూపంలో 2019లో రాష్ట్రానికి శని పట్టేసింది. ఆ శని వదిలేసిందనే ఇవాళ కూడా రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారన్న. నువ్వు ఊరికే పగటికల్లా కానీ మాకు ఒకవైపున మళ్ళీ 3వ తారీఖున జనవరి 3వ తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక, వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తామన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తాం. ఏవో ఇది అతి, ఈ అత్యవహారాలే వద్దని చెప్పేసి అనేది చాలా అతి. నువ్వు ఇచ్చిన విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, వాటి వల్ల చదువుకోవడం మానేశారు, విద్యార్థులు చదువు ఆపేశారు. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అతి మాటలు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏమైనా మాట్లాడుతున్నాడంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు చదువుకోవడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులందరూ కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే వాళ్ళ పిల్లల్ని బడులకు కానీ కాలేజీలకు కానీ పంపించడం మొదలుపెట్టారని చెప్పుకోతున్నాడు. విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే ఉందా? పక్క రాష్ట్రాల్లో లేదా? తెలంగాణలో లేదా? కర్ణాటకలో లేదా? తమిళనాడులో లేదా? మహారాష్ట్రలో లేదా? అక్కడ వాళ్ళందరూ చదువుకుంటలేదా? ఏంటి నువ్వు ఇచ్చే 15,000 రూపాయల కంట 15,000 కూడా కాదు, 13,500. అమ్మఒడి అయితే 13,500. ఏ పథకం అయినా సరే 15,000 నుంచి లేనే లేదు. నువ్వు ఇచ్చే 15,000 రూపాయల కంట ఏంటి మొత్తం నువ్వే చదివించేస్తున్నావా? ఏంటి 15,000 రూపాయలకే? సొల్లు కాకపోతే మన హయాంలో మన వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళు, మేలో తల్లుల ఖాతాలకి ఆ డబ్బులు పంపించేవాళ్ళు. ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే ఈ రోజు ఏమైనా సిగ్గేమని అనిపిస్తుందా? ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే ప్రతి త్రైమాసానికి నువ్వు డబ్బులు ఇచ్చావా? వెరిఫై చేసి తల్లుల అకౌంట్లో డబ్బులు వేసావా? నువ్వు 5 ఏళ్ళు పరిపాలింతేనా ఏ పథకం అయినా సరే 3 ఏళ్ళే ఇచ్చావు, అవునా? 2020లో మొదలుపెట్టి సంక్షేమ పథకాలు పంచడం అన్న స్టార్ట్ చేసావు. ఎప్పుడు దాకా ఇచ్చావు? పూర్తిగా ఇచ్చింది 2023 వరకే. 23 కూడా ఇవ్వాలా? అవి కూడా ఎగ్గొట్టేసావు. నువ్వు అధికారంలో ఉండి ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు అంటే 3 ఏళ్ళు ఇచ్చావు. అమ్మఒడి కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, ఇతర ఏ పథకం అయినా తీసుకో. లాస్ట్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం, ఇంకా ఎన్నికలు కూడా ఇంకా అమల్లోకి రాకముందే నువ్వు సిద్ధం సభలు కానీ, లేదంటే వసతి దీవెన, విద్యా దీవెన, ఇంకా కొన్ని పథకాల పేరుతో పెద్ద పెద్ద సభలు పెట్టుకుని బట్టన్ నొక్కేసి గుర్తుందా? డబ్బులు ఇలా 14,000 కోట్ల రూపాయలు అంటే 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి బట్టలు నొక్కి ఆ డబ్బులు ఇలా